హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియాలో మోటార్ సైకిల్స్ ఎక్కువగా ఏంటంటే పెట్రోల్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. కార్బన్ ఎమిషన్ తగ్గించడానికి, అలాగే పెరుగుతున్న ఫాజిల్ ఫ్యూయల్ కాస్ట్ కి ఆల్టర్నేటివ్ గా పవర్ సోర్సెస్ కోసం సర్చింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ప్రామిసింగ్ ఆప్షన్ అయినప్పటికీ కూడా పర్టికులర్లీ టూ వీలర్ సెగ్మెంట్ లో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్ గా లేదు. అండ్ ఈ పెట్రోల్ అండ్ ఈవీ వెహికల్స్ మధ్య గ్యాప్ ని తగ్గించడానికి సిఎన్జి అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది క్లీనర్ అండ్ మోర్ అఫోర్డబుల్ ఫ్యూయల్ అన్నమాట. బజాజ్ ఆటోకి సంబంధించిన ఫ్రీడమ్ 125 ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి మోటార్ సైకిల్ ని రీసెంట్ రిలీజ్ చేయడం అనేది ఇండస్ట్రీలోనే ఒక పైవోటల్ మూవ్మెంట్ ని ఇండికేట్ చేస్తుందండి. ఆల్రెడీ త్రీ వీలర్ అలాగే కార్ సెగ్మెంట్ లో సిఎన్జి అనేది సక్సెస్ అయిందనమాట. అండ్ టూ వీలర్ మార్కెట్ కూడా ఈ న్యూ టెక్నాలజీని యూజ్ చేసుకోవాలని అనుకుంటుంది. సో దీని వల్ల సిఎన్జి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డిమాండ్ స్కై రాకెట్ లా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. సో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏంటంటే తమ నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి అండ్ పెరుగుతున్న కస్టమర్ బేస్ ని పెంచుకోవడానికి ఇది ఒక సిగ్నిఫికెంట్ ఆపర్చునిటీ అన్నమాట. సో ఈ రోజు ఈ వీడియోలో సిఎన్జి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల బెనిఫిట్ అయ్యే టాప్ 5 గ్యాస్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ అండి. ఇండియా సిఎన్జి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ల్యాండ్స్కేప్ లో ప్రామినెంట్ ప్లేయర్ అన్నమాట. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా ట్రెడిషనల్ ఫ్యూయల్స్ కి ఆల్టర్నేటివ్ గా సిఎన్జి యూజ్ ని ప్రమోట్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తుందండి ఈ కంపెనీ. సిఎన్జి స్టేషన్స్ వద్ద లాంగ్ క్యూ లైన్స్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ గా మొబైల్ సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్స్ వంటి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ఇంట్రొడ్యూస్ చేయడంలో ముందుందన్నమాట. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, మీరట్ అండ్ అదర్ సిటీస్ లో 725 కంటే ఎక్కువ సిఎన్జి స్టేషన్స్ తో స్ట్రాంగ్ నెట్వర్క్ తో 1.5 మిలియన్ వెహికల్స్ కి సిఎన్జి ని సప్లై చేస్తుంది. ఐజీఎల్ తన సిఎన్జి అవుట్లెట్స్ లో న్యూ డిస్పెన్సర్స్ ని ఇన్స్టాల్ చేయడానికి ప్లాన్ చేస్తుందండి. టూ వీలర్ మార్కెట్ ఎక్స్పాన్షన్ కి ఒక ప్రామిసింగ్ ఏరియా అని కంపెనీ చెప్తుందన్నమాట. ఐజీఎల్ ఈ సెగ్మెంట్ లో నెసెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్మెంట్ కి రెడీగా ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 37,667 క్రోర్స్ అండి. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ. ROCE 29.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 22.4%, ఫేస్ వాల్యూ ₹2, ఎర్నింగ్ పర్ షేర్ ₹24.40 ఉంది. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 81.2 క్రోర్స్ మాత్రమే ఉంది. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 45% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 16.16%, డిఐ షేర్ హోల్డింగ్ 25.10% అండ్ గవర్నమెంట్ షేర్ హోల్డింగ్ అనేది 5% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 8.74% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹540 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 22% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year PL లో 19% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ అండి. ఇండియాలోని లార్జెస్ట్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఒకటి అనమాట. ఇది గెయిల్, బీజీ గ్రూప్ యూకే అండ్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర యొక్క జాయింట్ వెంచర్ అన్నమాట. ఇది పైప్ లైన్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నేచురల్ గ్యాస్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి. ఇండియా సిఎన్జి మార్కెట్ లో ఈ కంపెనీ కీ ప్లేయర్ అన్నమాట. యాజ్ ఏ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా ఎంజీఎల్ ముంబై దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ లో వెహికల్స్ కి సిఎన్జి సప్లై చేస్తుందండి. అండ్ ఇప్పుడు ఈ కంపెనీ టూ వీలర్స్ మార్కెట్ ని కూడా టార్గెట్ చేసుకుని దాని రీచ్ ని ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటుందన్నమాట. టూ వీలర్స్ కోసం స్పెషల్లీ సిఎన్జి రిటైల్ ని ఈజీ చేయాలనే టార్గెట్ తో న్యూ ఇనిషియేటివ్స్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుందండి. నాగ్పూర్ లోని పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ని అప్రోచ్ అయ్యి స్మాలర్ అండ్ స్పెషలైజ్డ్ స్టేషన్స్ కోసం అప్రూవల్ తీసుకోవాలని అనుకుంటుందన్నమాట. ఈ డెడికేటెడ్ స్టేషన్స్ తో పాటు టూ వీలర్ యూజర్స్ కి యాక్సెసిబిలిటీ అండ్ కన్వీనియన్స్ ఇంప్రూవ్ చేయడానికి కాంపాక్ట్ ఫెసిలిటీస్ ని అలాగే మొబైల్ రీఫిల్లింగ్ యూనిట్స్ వంటి అదర్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ని కన్సిడర్ కూడా చేస్తుంది ఈ కంపెనీ. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 18,233 క్రోర్స్ ఉందండి. ROCE 36.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 27.8%, ఫేస్ వాల్యూ ₹10 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹122 ఉందన్నమాట. అండ్ ఇండస్ట్రీ PE మీరు చూస్తే 18.6, స్టాక్ PE అనేది 15.1 ఉంది. సో PE రేషియో వైజ్ చూస్తే మహానగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 32.50% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 30.54% నుండి 31.49% కి పెరిగింది అనమాట. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 17.40% నుండి 16.67% కి తగ్గింది. అండ్ గవర్నమెంట్ స్టేక్ అనేది 10% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 9.32% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹1,848 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 మంత్స్ లో 25% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో 64% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ గుజరాత్ గ్యాస్ అండి. 1980లో ఎస్టాబ్లిష్ అయింది అనమాట. సేల్స్ వాల్యూమ్ వైజ్ చూస్తే గుజరాత్ గ్యాస్ అనేది ఇండియాస్ లోనే లార్జెస్ట్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. ఇది 6 స్టేట్స్ లో 44 డిస్ట్రిక్ట్స్ లో వర్క్ చేస్తుందండి. ఇండియాలోని లార్జెస్ట్ సిజిడి కంపెనీస్ లో ఒకటి అనమాట. గుజరాత్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది ఈ కంపెనీకి, అలాగే ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ కూడా ఉందన్నమాట. కార్స్, బస్సెస్ అలాగే కమర్షియల్ వెహికల్స్ కి సిఎన్జి సప్లై చేస్తుంది. హై డిమాండ్ ఉన్న ఏరియాస్ లో సిఎన్జి స్టేషన్స్ ని పెంచడం మీద కంపెనీ ఫోకస్ చేస్తుంది.
ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 45,220 crores ఉందండి. ROCE 20.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15%, ఫేస్ వాల్యూ 2 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 16 రూపీస్ 60 పైసా ఉంది. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 60.89% ఉందండి. క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ లో ఎటువంటి చేంజ్ లేదనమాట. ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ అనేది 3.72% నుండి 4.31% కి పెరిగింది. డిఐ షేర్ హోల్డింగ్ 15.04% నుండి 14.75% కి తగ్గింది. అండ్ గవర్నమెంట్ స్టేక్ అనేది 7.01% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 13.04% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 666 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 11% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అలాగే 1 year పీరియడ్ లో 46% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ గేల్ ఇండియా లిమిటెడ్ అండి. నేచురల్ గ్యాస్ సెక్టర్ లో ప్రామినెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ అన్నమాట. ఈ సెగ్మెంట్ లో ఈ కంపెనీ లీడర్ గా ఉందండి. కంపెనీ రెవెన్యూలో దాదాపు 75% నేచురల్ గ్యాస్ మార్కెటింగ్ నుండి వస్తుందన్నమాట. ఇది మహారత్న స్టేటస్ ఉన్న కంపెనీ. సిఎన్జి స్పేస్ లో తన ప్రెజెన్స్ ని పెంచుకోవడానికి గేల్ ఏంటంటే అదర్ ప్రామినెంట్ కంపెనీస్ తో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అలాగే జాయింట్ వెంచర్స్ ని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఇది ముంబైలోని మహానగర్ గ్యాస్ లిమిటెడ్, ఢిల్లీలోని ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్, అలాగే గుజరాత్ లోని గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ తో కలిసి పనిచేస్తుంది అనమాట. సిఎన్జి స్టేషన్స్ పెంచడానికి కంపెనీ వర్క్ చేస్తుందండి. అడిషనల్లీ గేల్ తన సిఎన్జి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టైర్ 2, టైర్ 3 సిటీస్ కవర్ చేయడానికి ఎక్స్పెండ్ చేయాలని అనుకుంటుంది అనమాట. దానివల్ల సిఎన్జి మోర్ అవైలబిలిటీగా ఉంటుందన్నమాట. 2-wheeler సిఎన్జికి సంబంధించి గేల్ ఇంకా ఎటువంటి ఫార్మల్ కమిట్మెంట్ చేయనప్పటికీ కూడా నియర్ ఫ్యూచర్ లో ఈ సెగ్మెంట్ ని కన్సిడర్ చేసే అవకాశం ఉందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,55,836 crores ఉందండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 14.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 14%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉందన్నమాట. ఇండస్ట్రీ పి 18.6 ఉంటే స్టాక్ పి 13.8 ఉంది. సో పిఈ రేషియో వైజ్ గేల్ ఇండియా లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 51.92% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 14.17% నుండి 15.20% కి పెరిగింది క్వార్టర్ అండ్ క్వార్టర్. డిఐ షేర్ హోల్డింగ్ 19.56% నుండి 18.13% కి తగ్గింది. అండ్ గవర్నమెంట్ స్టేక్ అనేది 7.63% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 7.14% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 236 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 30% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 104% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ అదానీ టోటల్ గ్యాస్ అండి. ఇది అదానీ గ్రూప్ టోటల్ ఎనర్జీస్ మధ్య జాయింట్ వెంచర్ గా ఏర్పడిన ఒక మేజర్ ఫ్రెంచ్ మల్టీనేషనల్ కంపెనీ అన్నమాట. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ లో తన ఫుట్ ప్రింట్ ని ఎక్స్పాండ్ చేస్తుంది. వేరియస్ అర్బన్ అండ్ సెమీ అర్బన్ రీజియన్స్ లో సిఎన్జి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడంలో అలాగే ఇంప్రూవ్ చేయడంలో కంపెనీ కీ రోల్ ప్లే చేస్తుందండి. ఫైనాన్షియల్ 2024 లో మల్టిపుల్ జియోగ్రాఫికల్ ఏరియాస్ లో నేచురల్ గ్యాస్ ఎక్స్పాన్షన్ వల్ల దాని సిఎన్జి వాల్యూమ్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ 21% పెరిగింది. అండ్ 2-wheelers కోసం డెడికేటెడ్ సిఎన్జి సొల్యూషన్స్ సంబంధించి ఇంకా స్పెసిఫిక్ అనౌన్స్మెంట్ ఏవి లేనప్పటికీ కూడా అదానీ టోటల్ గ్యాస్ అనేది తన ఫ్యూచర్ స్ట్రాటజీలో అటువంటి ప్లాన్స్ ని యాడ్ చేసే అవకాశం ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 99,962 crores ఉందండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 21.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.5%, ఫేస్ వాల్యూ 1 రూపీ, ఎర్నింగ్ పర్ షేర్ 6 రూపీస్ 27 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ 1,557 crores ఉంది. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 74.80% హెవీగా ఉందండి. ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ అనేది 13.13% నుండి 12.96% కి క్వార్టర్ అండ్ క్వార్టర్ తగ్గింది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 6.12% నుండి 6.15 నామినల్ గా పెరిగింది. అండ్ పబ్లిక్ స్టేక్ అనేది 5.93% నుండి 6.08% కి పెరగడం జరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 909 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 6 మంత్స్ లో 8% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 38% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఈ సిఎన్జి మీద ఫోకస్ చేసే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఇండియాలో పెరుగుతున్న 2-wheeler మార్కెట్. యాన్యువల్లీ 17 to 18 మిలియన్ యూనిట్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. ఇవి మెయిన్ గా ఏంటంటే పెట్రోల్ ని యూజ్ చేస్తున్నాయి అనమాట. అండ్ సెకండ్ వన్ ఏంటంటే సిఎన్జికి సిగ్నిఫికెంట్ కాస్ట్ అడ్వాంటేజెస్ ఉన్నాయండి. రన్నింగ్ కాస్ట్ పెట్రోల్ కంటే కూడా దాదాపు 50% తక్కువగా ఉన్నాయన్నమాట. అడిషనల్లీ ఢిల్లీ వంటి అర్బన్ ఏరియాస్ లో కొన్ని లోయెస్ట్ సిఎన్జి ప్రైజెస్ కలిగి ఉన్నాయన్నమాట. అండ్ ఫైనలీ గవర్నమెంట్ క్లీనర్ ఫ్యూయల్స్ కి మారాలని అనుకుంటుంది. సో దీని వల్ల ఈ సెక్టర్ అనేది పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.